తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఢిల్లీ బాట పట్టారు. 2 రోజుల పాటు అక్కడే ఉండి వివిధ అంశాలపై చర్చలు జరపబోతూ ఉన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, విభజన హామీలను ప్రస్తావించనున్నారు. ఈ టూర్లో కొందరు కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీ అవుతారు. అకాల వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని వివరించడంతో పాటు విభజన చట్టంలో అంశాలని వెంటనే అమలు చేయాలని కేంద్రాన్ని కోరేందుకు ఢిల్లీ వెళ్లారు ముఖ్యమంత్రి కేసీఆర్. కొత్తగా నిర్మించాలనుకుంటున్న సెక్రటేరియట్ భూమి మిలిటరీ పరిధిలో ఉన్నందున రక్షణ, హోంశాఖ మంత్రుల్ని కలిసే అవకాశం ఉంది. ఈ టూర్లో కేసీఆర్తో పాటు మరో 10 మంది ముఖ్య నేతలు కూడా ఉన్నారు. కేంద్ర సాయం కోరటమే కాకుండా పార్టీకి సంబంధించిన రాజకీయ అంశాలని కూడా ఈ పర్యటనలోనే ఫైనల్ చేయాలన్న భావనలో ఉన్నారాయన. కేసీఆర్ టూర్ రాజకీయంగా ఆ పార్టీకి కీలకం కాబోతోంది. 10 నెలలుగా తెలంగాణలో టీఆర్ఎస్ నేతలు నామినేటెడ్ పదవుల కోసం క్యూ కడుతున్నారు. కీలకమైన 6 నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేయాలనుకుంటున్న హైకమాండ్ ఉద్యమకాలం నుంచి ఉన్న 3 నేతలకు అవకాశాలు ఇవ్వనున్నట్లు తెలిసింది. వ్యవసాయ కమిటీ, దేవాలయాల కమిటీలపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టబోతోంది. గోదావరి పుష్కరాలు వస్తున్నందున నదీ పరివాహక ప్రాంతాల్లోని ఆలయాల కమిటీ చైర్మన్లను నియమించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దేవాదాయ శాఖ పొలిటికల్ పదవుల్ని కూడా భర్తీ చేయబోతోంది. ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలిసిన వెంటనే పార్టీ పదవుల పంపకాలపై ఫోకస్ పెట్టబోతున్నారు కేసీఆర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కూడా టీఆర్ఎస్ కు కీలకమే. స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీలతో పాటు గవర్నర్ కోట, ఎమ్మెల్యే కోటాలో ఎవరెవరిని మండలికి పంపాలన్న దానిపై పార్టీలో చర్చ జరిగింది. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీలు కూడా పదవిని రెన్యువల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 2 సీనియర్ నేతలకు మాత్రం ఈసారి ఛాన్స్ మిస్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గవర్నర్ కోట స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పోటీ కనిపిస్తోంది. అక్కడ టీఆర్ఎస్ కి మెజారిటీ సభ్యుల బలం లేదు. ఇటీవలే ఆ జిల్లాలోని ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరినందున అక్కడ ఎన్నిక కష్టంగా మారింది. నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఈ మధ్య టీఆర్ఎస్ లో చేరిన తేరా చిన్నపురెడ్డి పేరు దాదాపు ఖరారైంది. ఖమ్మంలో బలమైన నాయకుడినే బరిలో నిలపాలనుకుంటోంది పార్టీ. ఈ అంశాలపై ఢిల్లీ పర్యటనలో ఉండగానే కేసీఆర్ తుది నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులతో పాటు ప్రధాని అపాయింట్మెంట్ కూడా కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.